అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు చదువుకున్నాం. మత్తయి గారు ఈ సువార్తను ఎందుకు రాస్తున్నాడు, ఎవరి కోసం రాస్తున్నాడు, యూదులకి పాత నిబంధన మొత్తానికి సారాంశం యేసుక్రీస్తు వారే అనేది వివరిస్తూ యేసుక్రీస్తు వారి వంశావళి గురించి, తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానుల గురించి, యేసుక్రీస్తు వారు పుట్టిన సమయంలో ఏం జరిగింది అనే దాని గురించి ఇప్పటివరకు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకుందాం. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, డైరెక్ట్గా బాప్తిస్మమిచ్చి యోహాను అని మత్తయి గారు రాస్తున్నారంటే మనకు అర్థం అవ్వాలి. బాప్తిస్మిచ్చి యోహాను అప్పుడున్న యూదులకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఇదిగో మీకు బాగా పరిచయం ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను గురించి నేను మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు. అలాగే ఆ దినములయందు అనే పదం వాడాడు చూడండి. యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే మత్తయి సువార్త 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి సుమారుగా 27 నుండి 30 సంవత్సరాల గ్యాప్ ఉంది. 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఏం జరిగింది అనేది మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చదువుకుంటాం. యేసుక్రీస్తు వారికి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత, ఆయన పెద్ద అయిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చదువుకుంటాం. ఆ దినములయందు అని రాశారు అంటే యేసుక్రీస్తు వారు సువార్త స్టార్ట్ చేయడం ఆరంభించే దినాల్లో, యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం గురించి చెప్పడం స్టార్ట్ చేసిన ఆరంభ దినాల్లో అని దాని అర్థం. ఇలాగే ఈ ఆ దినములు అనే పదం అనేది పాత నిబంధనలో మనకి చాలా ఎక్కువగా కనబడిద్ది. మెస్సే గురించి చెప్పే ప్రతిసారి కూడా ఆ దినముల్లో, అంత్య దినముల్లో, ఆ తీర్పు దినమందు ఇలాంటి పదాలు ఎక్కువగా పాత నిబంధనలో వాడబడతాయి అన్నమాట. ఆ దినముల యందు అని మత్తయి గారు స్టార్ట్ చేశారు అంటే పాత నిబంధనలో ఏ ఏ ప్రవచనాలు అయితే చెప్పబడ్డాయో అవన్నీ కూడా నెరవేరే సమయం ఇది, అవన్నీ కూడా నెరవేరే దినముల్లో అని స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచూ ఉండెను. ఎక్కడ ప్రకటిస్తున్నాడు? యోదయ అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. అసలు పరలోక రాజ్యము అంటే ఏంటి అనేది నేను మీకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటి డిఫరెన్స్, పరలోక రాజ్యానికి పరలోకానికి ఏంటి డిఫరెన్స్ అనేది నేను మీకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ యోహాను గారు ఏం ప్రీచ్ చేస్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. యోహాను గారు ఏం ప్రకటిస్తున్నారు? మారు మనస్సు పొందండి అని ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు వారైనా బాప్తిస్మిచ్చి యోహానైనా వీళ్ళ పద్ధతి, వీళ్ళ ప్రకటన విధానం వేరేగా ఉంది ఇజ్రాయేలీలకి అనేది మనం గమనించాలి. ఇజ్రాయేల్ అందరూ కూడా ఆ టైంలో ఏం బోధించేవాళ్ళు అంటే మెస్సయ్య వచ్చి మనకి ఒక కొత్త రాజ్యాన్ని ఇస్తాడు. వాళ్ళు ఇప్పుడు రోమా సామ్రాజ్య పరిపాలనలో ఉన్నారు కదా, ఆ రోమా సామ్రాజ్యాన్ని ఓడించి దేవుడు ఇజ్రాయేలీలకి ఒక కొత్త రాజ్యాన్ని ఇస్తాడు, కొత్త రాజుని ఇస్తాడు అని యేసుక్రీస్తు వారిని అంటే మెస్సయ్యని భూ సంబంధమైన రాజుగా చూసేవాళ్ళు అప్పుడున్న పరిసయ్యులు కానీ సద్దుకేయులు కానీ. కానీ యేసుక్రీస్తు వారు భూమి మీద ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, భూమి మీద ఒక రాజుగా ఉండడానికి కాదు, మనుషుల మనసులు మార్చడానికి, మనుషుల మనసులకు రాజుగా ఉండడానికి వచ్చాడు అనేది ఈ మాటలో మనకు అర్థం అవ్వాలి. కొత్త రాజ్యం కోసం కాదు, మారు మనస్సు కోసం యేసుక్రీస్తు వారు ప్రకటిస్తారు. ఇదిగో మిమ్మల్ని సిద్ధపరచడానికే ఈ బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చాడు అనేది కూడా మత్తయి గారు మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. యేసుక్రీస్తు వారి పరిచర్యని ముందుగా సూచించడానికి, ప్రజలందరినీ కూడా యేసుక్రీస్తు వారి కోసం సిద్ధపరచడానికి బాప్తిస్మమిచ్చి యోహాను ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బాప్తిస్మమిచ్చి యోహాను గురించి నేను ఇంకా ఎక్కువగా మరింత లోతుగా లూకా సువార్త మనం చదివేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చెప్తున్నాడు అంటే ఈ బాప్తిస్మమిచ్చి యోహాను మారు మనసు పొందుడి అని చెప్తున్నాడు. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి అని అరణ్యములో కేకలు వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి పాత నిబంధనలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఈ ప్రవచనాన్ని ఇజ్రాయేలీలు అందరూ కూడా ఎవరికి ఆపాదించేవాళ్ళు అంటే రాబోవు ఏలియా అని పిలిచేవాళ్ళు. అంటే ఏలియా అంటే పాత నిబంధనకు సంబంధించినవాడు కదా, మన సమూయేలు రాజుల పుస్తకాల్లో చదువుకుంటాం ఏలియా గురించి. ఆ ఏలియానే మరలా యేసుక్రీస్తు అంటే మెస్సయ్య వచ్చే ముందు మరలా వచ్చి జనాల్ని సిద్ధపరుస్తాడు, మెస్సయ్య రాకకి ముందుగా జనాల్ని ప్రిపేర్ చేస్తాడు ఆ ఏలియా అనే వ్యక్తి అని ఇజ్రాయేలీలు నమ్మేవాళ్ళు. అలాగే వాళ్ళ గ్రంథం కూడా చెప్తుంది. మనం మలాకి పుస్తకంలో కూడా చదువుకుంటాం, ఏలియా వస్తాడు మెస్సయ్య రాకముందు, మెస్సయ్య రాకకి ఏలియా సిద్ధపరుస్తాడు అని చెప్పి మనకి మలాకి పుస్తకంలో ఉంటుంది. పాత నిబంధనలో మిగిలిన కొన్ని ప్రవచనాలు కూడా ఉంటాయి. ఇక్కడ మత్తయి గారు ఈ 3వ అధ్యాయం ద్వారా చెప్పాలనుకుంటున్న ప్రయత్నం ఏంటంటే ఇదిగో మెస్సయ్య యేసుక్రీస్తు, ఆయన గురించి సిద్ధపరచడానికి ముందుగా వచ్చిన వ్యక్తి ఈ బాప్తిస్మమిచ్చి యోహాను. అంటే రాబోయే ఏలియా ఈ బాప్తిస్మమిచ్చి యోహానే అనేది చెప్పాలి అనేది ఈ మత్తయి గారి యొక్క ప్రయత్నం. మత్తయి గారు అంటే యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒకడే కదా.
కదా, యేసుక్రీస్తుని దగ్గరుండి చూశాడు కదా, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి కూడా ఈ మత్తయికి తెలుసు కదా. ఇదిగో పాత నిబంధనలో రాబోవు ఏలియా అని ఎవరి గురించి అయితే చెప్పబడిందో ఆయనే ఈయన అనేది మత్తయ్య గారు చెప్తున్నారు. ఇప్పుడు రాబోవు ఏలియా అంటే ఏలియా చచ్చిపోయి మళ్ళీ పుట్టాడా అని మీరు అనుకోవద్దు. అన్యమత ఆచారాల్లో ఉన్నట్టు బైబిలు పునర్జన్మని సమర్థించదు. బైబిల్ చెప్పేది ఏంటంటే పునరుద్ధానం. పునర్జన్మకి పునరుద్ధానానికి తేడా ఏంటంటే, పునర్జన్మ అంటే ఒక వ్యక్తి చచ్చిపోయి మరలా ఇంకో జన్మగా 7 జన్మలు ఉంటాయి అంటారు కదా, మరలా భూమి మీద పుట్టడం. కొంతమంది మనిషిగా పుడతారు అంటారు, కొంతమంది కోడిలాగో కుక్కలాగో కాకిలాగో పుడతారు అంటారు. ఒకే వ్యక్తి భూమి మీద అనేక సార్లు జన్మించడం, రకరకాలుగా జన్మించడం, పుట్టి చనిపోయి మరలా పుట్టడం అనేది పునర్జన్మ. పునరుద్ధానము అంటే మనకి ఒకటే జీవితం ఉంటుంది, చనిపోయిన తర్వాత నిజమైన జీవితంలోకి వెళ్తాం. అంటే చచ్చిపోయిన వాళ్ళం మనం తిరిగి లెగుస్తాము అనేది పునరుద్ధానం. చచ్చిపోయి మళ్ళీ ఈ భూమి మీద పుడతాము అనేది పునర్జన్మ. బైబిల్ పునర్జన్మని సపోర్ట్ చేయదు. పునర్జన్మకి బైబిల్ వ్యతిరేకం. పునరుద్ధానాన్ని బైబిల్ సపోర్ట్ చేసిద్ది. అంటే ఈ జీవితం ఒకే ఒక్క జీవితం, ఈ జీవితం అయిపోయిన తర్వాత ఇంకో జీవితం లేదు, అంటే భూమి మీద లేదు. నిజమైన జీవితం ఉంది, అది పరలోకంలో ఉంటుంది. కానీ భూమి మీదే మళ్ళీ మనం ఇంకో మనిషిగానో కోడిగానో కుక్కగానో కాకిలాగో ఇలాగ పుట్టం. మనం భూమి మీద ఇది ఒక్కటే జన్మ. దీని తర్వాత మనం నిజమైన లోకానికి, ఎయిదర్ పరలోకానికో నరకానికో వెళ్ళిపోతాం. ఆ రెండు శాశ్వతమైనవే. నరకానికి వెళ్ళినా శాశ్వతంగా ఉంటాం, పరలోకానికి వెళ్ళినా శాశ్వతంగా ఉంటాం. పునర్జన్మని బైబిల్ సపోర్ట్ చేయదు, పునరుద్ధానాన్ని బైబిల్ సపోర్ట్ చేసిద్ది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మరి రాబోవు ఏలియా అంటే ఏలియా చచ్చిపోయి మళ్ళీ పుడతాడని కాదు, ఏలియా వంటి ఆత్మ కలిగిన, ఏలియా వంటి లక్షణాలు కలిగిన, ఏలియా వంటి ఉద్దేశాలు, ఏలియా వంటి ఆలోచనలు కలిగిన ఒక వ్యక్తి అని దాని అర్థం. ఆ వ్యక్తే బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి కూడా రాబోయే మోషే కంటే గొప్పవాడు, రాబోయే దావీదు కంటే గొప్పవాడు అని వాళ్ళని చూపించి చెప్తారు. అంతేగాని మోషే మళ్ళీ పుట్టాడని కాదు, దావీదు మళ్ళీ పుట్టాడని కాదు. మోషేలాగా జనాలని వాళ్ళ బానిసత్వం నుండి విడిపిస్తాడు. బానిసత్వం అంటే పాపం అనే బానిసత్వం నుండి విడిపిస్తాడు. దావీదులాగా మంచిగా జనాలను రాజులాగా వెళ్తాడు. భూమి మీద రాజ్యం కాదులే, మన మనసుల్ని రాజుగా ఆయన వెళ్తాడు. ఇవన్నీ కూడా వాళ్ళ లక్షణాలు యేసుక్రీస్తులో కనబడతాయి అనే దానికోసం చెప్పబడినాయి. కానీ వాళ్ళు చచ్చిపోయి మరలా ఇంకో జన్మలో పుట్టారు అని కాదు. అలాగే రాబో ఏలియా అన్న కూడా ఏలియా చచ్చిపోయి మళ్ళా పుట్టాడు అని కాదు, ఏలియా వంటి లక్షణాలు కలిగిన వ్యక్తి అని దాని అర్థం. దీని గురించి ఎవరికైనా కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఇప్పుడు ఏలియాకి బాప్తిస్మం ఇచ్చే యోహానికి ఏ లక్షణాలు సిమిలర్గా ఉన్నాయి అనేది ఈ మత్తయి గారు 3వ అధ్యాయంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొట్టమొదటి మాట ఏంటి? యోదయ అరణ్యములో. ఏలియా గారు కూడా ఈ యోదయ అరణ్యంలోనే, ఈ చుట్టుపక్కల అరణ్యాల్లోనే పరిచారం చేశాడు. ఈ చుట్టుపక్కలే సువార్తని, పాత నిబంధనలో ఉన్న వాక్యాన్ని ప్రకటించాడు అని మనకి మొదటి రాజులు 17-19 అధ్యాయాల్లో కనపడుతుంది. ఈ చుట్టుపక్కల అరణ్యాల్లోనే ఏలియా కూడా పరిచారం చేశాడు. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా అక్కడి నుండే వస్తున్నాడు అని మత్తయి గారు చెబుతూ ఆయన గురించి యెషయా గ్రంథం 40:3 ఉన్న ఈ వర్స్ను కోట్ చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు రాబోయే దేవుడు, అంటే శరీర రూపిగా దేవుడు భూమి మీదకి వచ్చి మీకు ప్రకటిస్తున్నాడు. ఆయన గురించి మిమ్మల్ని సిద్ధపరచడానికి ఆయనకు ముందుగా రాబోయే ఏలియా నేనే. యేసుక్రీస్తుని దేవుడు, ప్రభు అంటే దేవుడు, పాత నిబంధనలో ప్రభు అంటే దేవుడు అని, యేసుక్రీస్తుని దేవుడు అని, ఆ దేవుడి గురించి ఈయన సిద్ధపరచడానికి, మనుషులకి ముందుగా హెచ్చరించడానికి వచ్చాడు అని రెండింటిని కూడా ఒకటే ప్రవచనంలో కలిపి చెప్తున్నాడు ఈ మత్తయి గారు. ఇజ్రాయేలీలకి అర్థం అవ్వాలి అని, పాత నిబంధన సారం అర్థం అవ్వాలి అని. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొని వాడు. ఆ యోహాను ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడో మనకి ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ మత్తయి గారు అంటే, ఏలియా కూడా ఇలాగే బ్రతికేవాడు అని చెప్పడానికి. ఏలియా గారు కూడా ఇలాగే బ్రతికారు అనే విషయాన్ని మనం 2వ రాజులు 1వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. అంటే ఏలియా ఎలా అయితే ఉన్నాడో ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా అలాగే ఉంటున్నాడు. ఆయన లక్షణాల్లో, ఆయన డ్రెస్సులో, ఆయన ప్రకటించే సువార్తలో, ఆయన చేసే పనుల్లో అన్నింట్లోనూ ఏలియా గారిలాగే ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నాడు అనేది మనం ఇక్కడ గమనించాలి. అలాగే మనం తర్వాత అధ్యాయాలు లోకా సువార్త, యోహాను సువార్త అవి కూడా మనం చదివాం అనుకోండి, ఏలియా గారు ఎలా అయితే అప్పట్లో ఉన్న రాజుని, వాళ్ళ భార్యని, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని, ఏలియా ఎలా అయితే రాజును కూడా భయపడకుండా వాళ్ళ తప్పుని ఖండించాడో, ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా హేరోదుని, అతని భార్యని వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళు రాజులైనా కానీ వాళ్ళకి భయపడకుండా వాళ్ళని గద్దించి హెచ్చరిస్తాడు. అంటే ఏలియా వంటి పౌరుషం కలిగిన వాడు, దేవుడి కోసం ఏదైనా చేయగలిగే మనస్తత్వం కలిగిన వాడు, వస్త్రంలో, మాటల్లో, పనుల్లో అన్నింట్లో కూడా ఏలియాని పోలి ఉన్నాడు అనేది చెప్తున్నాడు మత్తయి గారు. ఎందుకు బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని ఏలియా అని పదే పదే గుర్తు చేస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు వారికి ప్రిపరేషన్, మెస్సయ్య రాకకి ముందుగా ఒకళ్ళు సిద్ధపరుస్తారు అని మనకి పాత నిబంధన చెప్తుంది కదా. రాబోయేవాడు మెస్సయ్య అని యేసుక్రీస్తుని హైలైట్ చేయడానికి యేసుక్రీస్తు వారి కొరకు ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఎంతగా చెప్తున్నాడు అనేది కూడా మనం గమనించాలి. మిడతలను, అడవి తేనెయు అతనికి ఆహారము,
ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచూ ఉండిరి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా తెలుసండి బాప్తిస్మిచ్చి యోహాను ఎవరో. అక్కడున్న ప్రజలందరికీ ఆయన ఎంత బాగా సువార్త చెప్తాడో తెలుసు కాబట్టి ఆ బాప్తిస్మిచ్చి యోహాన్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఒక అధ్యాయం మొత్తం బాప్తిస్మిచ్చి యోహాను గురించి, అంటే ఈయన గురించి చెప్తున్నాడు అంటే రాబోయేది మెస్సయ్య అని యేసుక్రీస్తు వారి గురించి స్థిరపరుస్తున్నారు మత్తయ్య గారు అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. వాళ్ళు పాపాలని ఒప్పుకుంటున్నారు, ఈయన చేత బాప్తిస్మం తీసుకుంటున్నారు అంటే ఇదేదో ఒక్క రోజులో జరిగింది కాదు. సుమారుగా 6 నెలలు యేసుక్రీస్తు వారికి బాప్తిస్మిచ్చి యోహానికి మధ్యలో 6 నెలలు వయసు గ్యాప్ ఉంటుంది, ఏజ్ గ్యాప్ ఉంటుంది. యేసుక్రీస్తు వారికి బాప్తిస్మిచ్చి యోహానికి. బాప్తిస్మిచ్చి యోహాను పెద్దవాడు, 6 నెలలు పెద్దవాడు యేసుక్రీస్తు కన్నా. సుమారుగా 6 నెలల నుంచి బాప్తిస్మిచ్చి యోహాను అనేక రకాలుగా పరిచయం చేస్తూ అనేక రకాలుగా సువార్తని మారు మనసు పొందండి అనేది చెబుతూ యేసుక్రీస్తు వారి గురించి జనాలను సిద్ధపరుస్తూ ఇదిగో మెస్సయ్య వచ్చేస్తున్నాడు అని అనేక మందిని శిష్యులుగా చేసుకుంటూ యేసుక్రీస్తు కొరకు మెస్సయ్య కొరకు అందరినీ సిద్ధపరుస్తున్నాడు అనేది మనం గమనించాలి. ఈ బాప్తిస్మిచ్చి యోహాను శిష్యుల్లోనే కొంతమంది తర్వాత యేసుక్రీస్తుకి శిష్యులుగా 12 మంది శిష్యులు అపోస్తులుగా మారారు అనేది కూడా మనం గమనించవచ్చు. ఇదంతా ఏదో ఒక్క రోజులో జరిగింది కాదు. సుమారుగా 6 నెలలు అంతకన్నా ఎక్కువ కాలం బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటిస్తానే ఉన్నాడు. మారు మనసు పొందిన వాళ్ళు తమ పాపాలను ఒప్పుకుంటూ బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర బాప్తిసం పొందుతున్నారు అనేది మనం గమనించాలి. ఇతని పేరే బాప్తిస్మిచ్చి యోహాను అని వచ్చింది. ఎవరైనా ఇంటి పేరు పెట్టుకుంటారు ఒక మనిషి గురించి చెప్పడానికి. బాప్తిస్మమిచ్చి యోహాను అని పెట్టాడు అంటే తన జీవితం మొత్తాన్ని కూడా ప్రజల మనసులు మార్చడానికే బాప్తిస్మమిచ్చి యోహాను కేటాయించాడు. అనేక మంది మనసులు మార్చాడు. పాపాలు వాళ్ళు మానుకునేలాగా, ఆ పాపాలు వాళ్ళు ఒప్పుకునేలాగా బాప్తిస్మమిచ్చి యోహాను పనిచేశాడు అనేది మనకు అర్థం అవ్వాలి. కేవలం ఇజ్రాయేలీలకే కాదండి, బాప్తిస్మిచ్చి యోహాను అన్యులకు కూడా, వేరే మతస్థులకు కూడా బాప్తిస్మ ఇస్తున్నాడు అనేది మనం ఇక్కడ గమనించాలి. కింద చదువుకుంటూ వెళ్దాం. యేసుక్రీస్తు వారి గురించి సిద్ధపరచడం అంటే కేవలం యూదుల్ని సిద్ధపరచడం కాదు, అన్ని జనులు కూడా అన్ని రకాల ప్రజల్ని సిద్ధపరచడం అనేది కూడా బాప్తిస్మిచ్చి యోహానికి తెలుసు అనేది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి. ఈ పరిసయ్యులు సద్దుకయ్యుల గురించి మనం బైబిల్లో చాలా ఎక్కువ సార్లు చదువుకుంటాం. ఈ పరిసయ్యులు అనగానే ఇజ్రాయేలీలకి ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు అని మీరు గుర్తుపెట్టుకోండి. సద్దుకయ్యులు అనగానే ఇజ్రాయేల్ ప్రజల్లో బాగా డబ్బున్నోళ్ళో పలుకుబడున్నోళ్ళో కొంచెం పేరు ప్రఖ్యాతలు గలవాళ్ళు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు కూడా బాప్తిస్మం తీసుకోవడానికి లేదా అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వీళ్ళు కూడా వచ్చారు. అప్పుడు మాట్లాడుతున్నాడు అనమాట బాప్తిస్మిచ్చి యోహాను. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అంటే వీళ్ళల్లో మారు మనస్సు లేదు, మారు మనస్సు లేని బాప్తిస్మము వ్యర్థము అనేది ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. మారు మనస్సు ఉంటేనే బాప్తిస్మం అనే పదానికి అర్థం ఉంటుంది. మారు మనస్సు లేనప్పుడు బాప్తిస్మం దేనికి? రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఒరే బాబు, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు ఎవరన్నా బుద్ధి చెబితే బాగుండు, మీకు ఎవరన్నా జ్ఞానోదయం కలిగిస్తే బాగుండు. కేవలం నీళ్లలో మునగడం వల్ల బాప్తిసం పొందుకోవడం వల్ల మనం దేవుడి కృపను పొందుకోలేము. మారు మనస్సు అనేది ఇంపార్టెంట్. మారు మనసు పొందకుండా ఏదైనా కానీ వ్యర్థమే అనేది ఇక్కడ చెప్తున్నాడు. మారు మనసు పొందని వాళ్ళని ఆయన సర్ప సంతానంతో పోలుస్తున్నాడు. ఇది యూదులకి చాలా పెద్ద మాట. ఎందుకంటే యూదులంటే పవిత్ర జనం, దేవుడు ఏర్పరచుకున్న జనం, అబ్రహాము ఇస్సాకు యాకోబు సంతానం అని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. సర్ప సంతానంతో పోల్చేసరికి వాళ్ళు ఎంత గట్టిగా దాన్ని తీసుకుని ఉంటారో మీరు ఒకసారి గమనించండి. వీళ్ళు అబ్రహాము సంతానమైనప్పటికీ కూడా మారు మనస్సు లేకపోతే అపవాది పిల్లలే కానీ దేవుడి పిల్లలు కాదు అనేది బైబిల్ ఇక్కడ మనకి క్లియర్గా చెప్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు అని మీతో చెప్పుచున్నాను. ఒరే, అబ్రహాము కడుపున పుట్టినంత మాత్రాన మీరు గొప్పవాళ్ళు అయిపోరు. అబ్రహాముకు దేవుడు కావాలంటే ఈ రాళ్ల వలన కూడా పిల్లలను దయచేయగలడు. అంటే అబ్రహాము పిల్లలు అని అనిపించుకోవాలి అంటే మారు మనస్సు ఉండాలి అని చెప్తున్నాడు. అబ్రహాము ఎలా విశ్వాసి అయ్యాడు? దేవుణ్ణి నమ్మడం వల్ల. దేవుణ్ణి నమ్మి ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళు అబ్రహాముకి నిజమైన పిల్లలు అవుతారు. వాళ్ళు అన్యులైనా యూదులైనా ఎవరైనా కానీ ఎవరైతే దేవుడి ఇష్ట ప్రకారంగా నడుచుకుంటారో వాళ్ళు అబ్రహాముకి పిల్లలు అవుతారు. అంతేగాని ఆ వంశంలో పుట్టారు కాబట్టి మీరు గొప్పవారు, మీరు పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటే అది మీ భ్రమ. మీరు శరీరానికి అబ్రహాము సంతానమే కానీ మీ మనసును బట్టి
మీరు అపవాది సంతానం, మీరు సర్ప సంతానం అంటున్నాడు. ఇవాళ కూడా క్రైస్తవుల్లో చాలా మంది మేము క్రైస్తవులం అని చెప్పుకుంటారు. ఒకవేళ మారు మనస్సు లేకపోతే మనం క్రైస్తవులం కాదు, దేవుడి పిల్లలం కాదు, అపవాది పిల్లలం. అంటే సర్ప సంతానము, సర్పం అంటే అపవాదితో పోలిక అనమాట. అపవాది పిల్లలం, చెడ్డవాని పిల్లలం. ఎప్పుడైతే మనలో మారు మనస్సు ఉంటుందో అప్పుడు మాత్రమే మనం దేవుని పిల్లలం, అప్పుడు మాత్రమే మనం అబ్రహాముకి నిజమైన సంతానం. మనసును బట్టి దేవుడి పిల్లలా కాదా అనేది ఉంటుంది, కానీ మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టామనో, క్రైస్తవులుగా బాప్తీసం తీసుకున్నామో వీటిని బట్టి మనం దేవుడి పిల్లలం అని పిలవబడం, మారు మనస్సును బట్టే మనం దేవుడి పిల్లలని పిలువబడతాం అనేది ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు కావాలనుకుంటే రాళ్ళకు కూడా పిల్లలను పుట్టించగలరు. అబ్రహాము సంతానం అవ్వాలి అంటే మారు మనస్సు ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడే అంటే యేసుక్రీస్తు వారు వచ్చారు కదా, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చారో అంత్య దినాలు దగ్గరైపోయాయి అని దాని అర్థం. గొడ్డలు ఎక్కడుంది? చెట్ల వేరున. అంటే అది ఫలించేదైతే ఉంటది, ఒకవేళ అది ఫలించదైతే నరికివేయబడిద్ది. ఇక్కడ ఫలించడము అంటే మారు మనసు కలగడం, మనసుని మార్చుకోవడం. పాపాలు చేసే మనం పాపాలు మానేసి మంచిగా బ్రతకడం, అదే మనసు మార్చుకోవడం అంటే. ఎవరైతే మారు మనసు పొందుతారో అంటే ఫలము ఫలిస్తారో ఆ చెట్టు ఉంచబడిద్ది. ఎవరైతే మారు మనసు పొందరో అంటే ఫలము ఫలించరో ఆ చెట్లు నరికివేయబడితే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. అంటే ఇదిగో రాకడ కాలం దగ్గరగా ఉంది, మీ అందరికీ కూడా తీర్పు తీర్చే సమయం దగ్గరగా ఉంది అని దాని అర్థం. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. యేసుక్రీస్తు వారి గురించి ఎంతగా హెచ్చిస్తున్నాడు చూడండి. ఆయన చెప్పుల మోయుటకైనను, అరే నేను కూడా మనిషినే, నేను ప్రవక్తనే. ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను గారు ప్రవక్త, ప్రవక్తలందరిలో గొప్పవాడు. స్త్రీలు కలిగిన వాళ్ళలో బాప్తిసం ఇచ్చే యోహాను కన్నా గొప్పవాడు ఇంకొకడు లేడు అని యేసుక్రీస్తు వారే చెప్తారు. ఆయన ప్రవక్త అయినప్పటికీ అందరికన్నా గొప్పవాడైనప్పటికీ యేసుక్రీస్తు వారి చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఒక్క పాపము కూడా చేయని నీతిమంతుడు అనేది మనకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు వారు ఒక్కడేనండి ఏ పాపం చేయకుండా భూమి మీద ఉన్నది. అందుకే ఆ యేసుక్రీస్తు వారి చెప్పుల మోయటకైనను నేను పాత్రుడను కాను అంటున్నాడు. ఆయన గురించి సిద్ధపరచడానికి నేను వస్తున్నానని చెప్తున్నాడు. ఇకపోతే బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిసానికి యేసుక్రీస్తు వారు శిష్యులు ఇచ్చిన బాప్తిసానికి తేడా ఏంటో చెప్తున్నాడు చూడండి. మారు మనస్సు నిమిత్తము నేను మీకు బాప్తిసం ఇస్తున్నా. ఎలా ఇస్తున్నాను? నీళ్లలో ఇస్తున్నా. అయితే నా వెనక వచ్చేవాడు అలాగ ఉండడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ ఆయన మీకు బాప్తిసం ఇచ్చును అన్నాడు. యాక్చువల్గా బాప్తిసం ఇచ్చి యోహాను నీళ్లలో ఇస్తున్నాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ ఇస్తాడంట. ఏంటి రెండింటికి తేడా అంటే, కేవలం మారు మనసు ఉంటే సరిపోదు. అయ్యో నేను పాపాలు చేశానే, ఇంకోసారి పాపాలు చేయకూడదని మన పాపాలకి పశ్చాత్తాపం ఒక్కటే ఉంటే సరిపోదు. ఆ పాపాలకి మనకి క్షమాపణ లభించాలి అంటే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాలి. యేసుక్రీస్తు వారు సిలువలో మరణించిన తర్వాత మనందరి పాపాలకి మనకి బదులుగా ఆయన చనిపోయిన తరువాతే మన పాపాలు అనేవి కడగబడతాయి, మనం మంచివారిగా మార్చబడతాం. మారు మనసు పొందిన తర్వాత మన పాపాలు కడగబడాలి. యోహాను గారు అందరినీ కూడా మారు మనసు పొందమని ప్రిపేర్ చేస్తున్నారు. ఆ పాపాలు కడిగే బాధ్యత ఎవరు తీసుకుంటారు? యేసుక్రీస్తు వారు తీసుకుంటారు. ఒకవేళ మనం మారు మనసు పొందినా మరలా పాపంలో పడిపోతూ ఉంటాం కాబట్టి మరలా మనం పాపంలో పడిపోకుండా ఉండడానికి యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మను మనకిస్తాడు. ఇవాళ ఎవరెవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళందరిలోనూ కూడా పరిశుద్ధాత్మ ఉంటుంది. మరలా పాపం చేయకుండా మనల్ని ఆ పరిశుద్ధాత్మ హెచ్చరిస్తూ ఉంటుంది. ఒకవేళ పాపం చేస్తుంటే హెచ్చరిస్తుంది, మంచి పనులు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనం మారు మనసు పొందుకుంటే బాప్తిస్మం తీసుకోవాలి, పాపాలు పోగొట్టుకోవాలి, మరలా పాపాలు చేయకుండా మనల్ని గద్దించడానికి పరిశుద్ధాత్మ రావాలి, మంచి పనులు చేయడానికి మనల్ని ప్రేరేపించడానికి పరిశుద్ధాత్మ రావాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వస్తుందో అప్పుడే బాప్తిసానికి పరిపూర్ణత వస్తుంది. ఆ బాప్తిస్మంలో ఒక విషయం, మారు మనస్సు అనే మొదటి విషయం గురించి అందరినీ సిద్ధపరచడానికి ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దానికి కంప్లీట్నెస్ వస్తుంది, పరిపూర్ణత వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందిన తర్వాతే ఈ బాప్తిస్మానికి పరిపూర్ణత వచ్చింది. అప్పటి వరకు కూడా ఇది కేవలం మారు మనస్సు గురించి అందరినీ కూడా సిద్ధపరిచేది. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎలా అయితే సిద్ధపరుస్తున్నాడో అలాగా. ఇప్పుడు నేను నెలలో మీకు బాప్తిస్మ ఇచ్చినా మీకు మారు మనసు కలిగింది అంటానికి సూచన అంతే. కానీ మీ పాపాలు పోవాలన్నా, పరిశుద్ధాత్మ మీకు రావాలి అన్నా, యేసుక్రీస్తు రావాలి అనేది ఈ మాటలో ఉన్న భావం. అగ్నితోనూ అంటే అపోస్తుల కార్యాల్లో యేసుక్రీస్తు వారి శిష్యులు పొందుకుంటారు కదా, అగ్ని నాలుకలుగా విభాగింపబడి పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అగ్ని బాప్తిస్మం అంటే శిష్యులు పొందింది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఇప్పుడు మనం నీళ్ళలో మునిగిన తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనకి పరిశుద్ధాత్మ వచ్చింది కదా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఇవాళ విశ్వాసులందరూ పొందుకునేది. అగ్ని బాప్తిస్మం అంటే యేసుక్రీస్తు వారి శిష్యులు పొందుకున్నది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అది నేను మీకు ఇంకా అపోస్తుల కార్యాలు చెప్పేటప్పుడు నేను మీకు ఇంకా
క్లియర్గా నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఆయన కళ్ళము అంటే రెండింటిని వేరు చేసేది, గోధుమల్లో ఉన్న పొట్టుని వేరు చేసేది. చేట అనుకోండి, ఆయన చేతిలో ఉంది నీట్గా. ఆయన ఏం చేస్తున్నాడు, గోధుమల్ని ఆ పొట్టుని పైనుండే పొట్టుని వేరు చేస్తున్నాడు. గోధుమలన్నింటినీ కూడా మంచిగా జాగ్రత్త పరుస్తాడు, ఆ పొట్టు మొత్తాన్ని అగ్నితో కాల్చివేస్తాడు. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది కేవలం సువార్త ప్రకటించడానికి మాత్రమే కాదు, ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి తీర్పు తెచ్చడానికి కూడా, మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని వేరు చేయడానికి. అనేక ఉపమానాలు ఉంటాయండి యేసుక్రీస్తు వారు చెప్పినవి. ఇదిగో చేపలు పట్టే వాళ్ళ గురించి కానీ విత్తనాల గురించి కానీ అనేక ఉపమానాల్లో దేవుడు ఏం చెప్తాడు అంటే, మంచివారిని చెడ్డవారిని యేసుక్రీస్తు వారు విడదీస్తున్నారు. ఎవరైతే ఆయన మాటల ప్రకారంగా బ్రతుకుతారో వాళ్ళు మంచివాళ్ళు, ఆయన నమ్ముతారో వాళ్ళు మంచివాళ్ళు. ఎవరైతే ఆయన మాటల ప్రకారంగా బ్రతకరో వాళ్ళు చెడ్డవాళ్ళు. అంటే పొట్టును అగ్నితో కాల్చడం అంటే వాళ్ళకి నరకాన్ని ఇస్తాను అని, గోధుమలను కొట్టులో పోస్తాను అంటే వీళ్ళకి పరలోకాన్ని ఇస్తాను అని. మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని వేరు చేయడానికి, పరిపూర్ణం చేయడానికి, పాత నిబంధన సారాంశం మొత్తాన్ని కూడా పరిపూర్ణం చేయడానికి యేసుక్రీస్తు వారు వస్తారు. ఆయన మనసులకి తీర్పు తెచ్చడానికి, మన మనసుల్ని మార్చడానికి వస్తాడు. అంతేగాని భూమి మీద సెపరేట్గా ఒక రాజ్యాన్ని స్థాపించి దానికి రాజుగా ఉండి, ఇప్పుడు ఎలా అయితే మీరు మెస్సయ్య అయిన రాజుల్లో ఒక రాజుగా అనుకుంటున్నారో అలాగా ఆయన ఉండడు. ఆయన ప్రపంచం మొత్తానికి తీర్పు తీరుస్తాడు. అన్యులకి యూదులకి మనసును బట్టి తీర్పు తీరుస్తాడు. మంచి వాళ్ళకి పరలోకం, చెడ్డ వాళ్ళకి నరకం ఇస్తాడు అనేది బాప్తిస్మిచ్చే యోహాన్ గారు క్లియర్గా చెప్పేస్తున్నారు. యేసుక్రీస్తు వారి పరిచయ విధానం కూడా ఇదే అని మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు వారు ఏదైతే ప్రకటిస్తారో అదే ప్రకటన బాప్తిస్మిచ్చే యోహాను ముందుగా ప్రకటిస్తూ యేసుక్రీస్తు వారి కొరకు అందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు అనేది మనం ఇక్కడ గమనించాలి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలియ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. గలిలియ అనగానే ఆ నజరేతు ఉండే ఆ ప్రాంతం అనమాట. అక్కడి నుండి, నజరేతు గురించి మనం 2వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరి ఆ భర్త అయిన యోసేపు వీళ్ళందరూ కూడా నజరేతులో స్థిరపడ్డారు అని. అక్కడి నుండి ఈ యోర్దాన్ నది దగ్గరికి, ఆ యెరూషలేము దగ్గర ఉండే యోర్దాన్ నది దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారికి బాప్తిస్మిచ్చే యోహానికి ఇదే మొదటి పరిచయం కాదు, వీళ్ళిద్దరూ కూడా అంత ముందు కూడా కలిశారు. వీళ్ళిద్దరూ కూడా కజిన్ బ్రదర్స్, అంటే రిలేటివ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దీని గురించి లూకా సువార్త చదివేటప్పుడు నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యేసుక్రీస్తు వారికి యోహాన్ తెలుసు, యోహాన్ గారికి యేసుక్రీస్తు వారు తెలుసు. యోహాను యేసుక్రీస్తు వారి కంటే పెద్దవాడైనప్పటికీ, వీళ్ళకి ముందే పరిచయం ఉన్నప్పటికీ, యోహాను నేను ఆయన చెప్పుల వారి విప్పుటికైనను పాత్రుడను కాదు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారిని ఏదో రిలేటివ్లా కాకుండా ఆయన దేవుడు, రాబోయే మెస్సయ్య అని బాప్తిస్మం ఇచ్చి యోహాను గుర్తించాడు అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎక్కడ వినయం చూపించాలో అక్కడ వినయం, ఎక్కడ కోపం చూపించాలో అక్కడ కోపం, ఎక్కడ ధైర్యం చూపించాలో అక్కడ ధైర్యం, అన్ని లక్షణాలు బాప్తిస్మిచ్చే యోహానులో ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పాత నిబంధనలో ఉన్న ఏలియా లాగే, ఏలియా కంటే గొప్పవాడు అని కూడా మనం చెప్పొచ్చు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను బట్టి ఈ బాప్తిస్మిచ్చే యోహాను గురించి. ఇంకా ఏం చెప్తున్నాడు బాప్తిస్మిచ్చే యోహాను? అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన్ను నివారింపజూశాను. కానీ తెలుసు కదా ఈయన గొప్పవాడని, నేను కదా నీ దగ్గర బాప్తిస్మం తీసుకోవాలి, నేను కదా నీ వల్ల పరిశుద్ధుని అవ్వాలి, నువ్వు నా దగ్గరికి వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్నావేంటి అని ఆయన్ని ఆపాలనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, యేసుక్రీస్తు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. ఏమన్నాడండి యేసుక్రీస్తు వారు? నీతి యావత్తు ఇలాగూ నెరవేరాలి అంటే యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా మాదిరి చూపించడానికి వచ్చాడు. చాలా మంది అడుగుతారు, యేసుక్రీస్తు వారు ఏ పాపం లేనివాడు కదండి, మరి యేసుక్రీస్తు వారు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారు? బాప్తిస్మం అంటే పాప క్షమాపణ కోసం కదా అని చాలా మంది అడుగుతారు. యేసుక్రీస్తు వారు పాప క్షమాపణ కోసం బాప్తిస్మం తీసుకోలేదు అనేది మొట్టమొదటిగా మనం గమనించాలి. అసలు యోహాను ఇచ్చింది పాప క్షమాపణ సంబంధమైన బాప్తిస్మే కాదు. యేసుక్రీస్తు వారు చచ్చిపోకుండా పాప క్షమాపణ కోసమైన బాప్తిస్మే రాదు కదా. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన పాపాలను పోగొట్టుకోవడానికి కాదు బాప్తిస్మం తీసుకుంది, మనందరికీ కూడా మాదిరి చూపించడానికి. నీతి యావత్తు, ఇక్కడ ఉండి రాబోయే సకల ప్రజలు కూడా నన్ను ఫాలో అవ్వాలి, నేను ఏ పని చేశానో వాళ్ళందరూ కూడా ప్రతి పని చేయాలి, నన్ను యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఫాలో అయిపోయే ఒక మార్గంగా నేను ఉండాలి. అంటే ఇలా కానియ్యి, మనకి ఇది తగి ఉన్నది అంటే మనం పాటించాలి, బైబిల్లో ఉన్న మాటలు పాటించాలి, ప్రవక్తలు చెప్పిన మాటలు వినాలి, బోధకులు చెప్పిన మాటలు వినాలి, విశ్వాసులు ఎలా ఉండాలో చెప్పిన మాటలు అవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేరాలి. ఇవన్నీ కూడా ఒక మాదిరిగా యేసుక్రీస్తు వారు మనకి చూపిస్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను బాప్తిస్మం ఇచ్చింది దేనికి? మారు మనసు కోసం. యేసుక్రీస్తు వారి పరిస్థితులు కూడా మారిపోతున్నాయి కదా. ఆయనైతే సొంతంగా మారు మనసు కాదులే కానీ, ఆయన ఫస్ట్ నుంచి కూడా మంచివాడే కానీ
పరిస్థితులు మారుతున్నాయి కదా. 30 సంవత్సరాలు ఇంటి దగ్గర ఉన్నాడు, మనుషుల దయలోను దేవుని దయలోను ఎదుగుతా నార్మల్ ప్రజల్లాగా ఉన్నాడు. ఇక్కడ నుండి సువార్త పరిచర్య స్టార్ట్ చేస్తున్నాడు. అంటే ప్రపంచాన్ని విమోచించడం స్టార్ట్ చేస్తున్నాడు. ఎలా అయితే మోషే ఐగుప్తు బానిసత్వంలో నుండి ఇజ్రాయెల్ని రప్పించాడో, పాపం అనే బానిసత్వం నుండి యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడం ఇక్కడ ఆరంభం అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారికి సుమారుగా 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆరంభం అవుతుంది. కాబట్టి దానికి సూచనగా పరిస్థితులు మారిపోతున్నాయి, పరలోక రాజ్యం దగ్గరైంది. మనందరికీ కూడా యేసుక్రీస్తు వారు మాదిరి. ఆయన జీవితాన్ని చూసి మనం ఏదైనా ఫాలో వెళ్ళిపోతే చాలు. ఈ విషయాలన్నీ మనకు తెలియడానికి, మనకి మాదిరిగా ఉండడానికి యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నారే కానీ అది పాప క్షమాపణ కోసం కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు యోహాను గారు బాప్తిసం ఇచ్చింది పాప క్షమాపణ గురించే కాదు. పాప క్షమాపణ గురించిన బాప్తిసం యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది పునరుద్ధరణ లేచిన తర్వాతే ఆరంభమైంది. దానికే అప్పుడు పరిపూర్ణత వచ్చింది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మాట్లాడదాం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. గమనించాలండి, చుట్టుపక్కల అందరూ పరిసయ్యులు, సద్దుకయ్యులు, అనేక మంది ప్రజలు, యోదయ, యెరూషలేము అనేక చోట్ల నుండి ప్రజలు వచ్చారు. వాళ్ళందరి ముందు జరుగుతుంది ఇది. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో ఆ వెంటనే నీళ్లలో నుండి బయటికి రాగానే ఆకాశము తెరవబడింది. పాత నిబంధనలో మనం దేవుడు మాట్లాడేటప్పుడు ఆకాశంలో ఉరుములు, మెరుపులు, దేవుడి మాట వినబడడం, ఇవన్నీ ఎలా అయితే జరిగేవో అట్లాగే ఇక్కడ కూడా జరిగింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన నార్మల్ మనిషి అయితే కాదు, నార్మల్ వ్యక్తి కాదు, ఏదైతే బాప్తిసం ఇచ్చి యోహాను ఇప్పటి వరకు చెప్తా ఉన్నాడో ఆ మెస్సయ్య ఈయనే అని అందరూ గుర్తించేలాగా ఇది జరుగుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అందరికీ గుర్తించే అవకాశం అయితే దేవుడు ఇచ్చాడు. దాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా, తమ మనసును కఠినపరుచుకొని నరకానికి వెళ్ళిపోతారా, లేదా దేవుడు చెప్పిన ఈ మాటలను బట్టి నమ్ముతారా అనేది వాళ్ళ యొక్క స్వతంత్రం. అది ఇజ్రాయెల్ కూడా అంతే కదా. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో దేవుడు అనేక సూచనలు చూపించాడు. మంచి వాళ్ళు మారారు, చెడ్డవాళ్ళు నరకానికి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా అలాగే దేవుడు అందరికీ తెలిసేలాగా, ఈయనే మెస్సయ్య అని అందరికీ తెలిసేలాగా ఆకాశము నుండి మాట్లాడుతున్నాడు. ఆకాశము తెరవబడింది, దేవుడి ఆత్మ పావురం వలె దిగి. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం మాట్లాడుకుంటాం, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ జలములపై దిగి అల్లాడుచుండెను అని మాట్లాడుకుంటాం. అంటే సృష్టిని చేయడం ఆరంభించేటప్పుడు పరిశుద్ధాత్మ పరలోకం నుండి ఎలా అయితే దిగిందో, యేసుక్రీస్తు వారు ఇక్కడ కొత్త సృష్టిని ఆరంభిస్తున్నారు కదా. సంఘము, పరలోక రాజ్యము, నిజమైన దేవుని రాజ్యం, వీటిని కొత్తగా ఆరంభిస్తున్నాడు కదా యేసుక్రీస్తు వారు. కాబట్టి సృష్టిని ఆరంభించేటప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఎలా అయితే పరిశుద్ధాత్మ దిగిందో, నీళ్ల మీద అలలాడుతూ ఉందో, అలాగే ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ ఆకాశము నుండి దిగి యేసుక్రీస్తు వారు చేసే ఈ నూతన సృష్టిలో భాగమైంది. యేసుక్రీస్తు వారి మీద పరిశుద్ధాత్మ దిగింది, పావురం వలె దిగింది అని దాని అర్థం. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దీన్ని గమనిస్తున్నారు, మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనాలు ఇక్కడ నెరవేరుతున్నాయి. ఆత్మ ఆయన మీద దిగడం ద్వారా, ఆకాశము తెరవబడి దేవుడు మాట్లాడడం ద్వారా అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. ఏమంటున్నాడంటే దేవుడు, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. డైరెక్ట్గా దేవుడే మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారే దేవుడు మాటలు మాట్లాడడం మనం చూసాం. కానీ డైరెక్ట్గా పరలోకం నుండి దేవుడు మాట్లాడిన మాటలు ఎలా అయితే పాత నిబంధనలో మోషేతో, అహరోనుతో, ఇజ్రాయెల్తో మాట్లాడతాడో అట్లా కాకుండా డైరెక్ట్గా కొత్త నిబంధనలో ఆకాశము నుండి దేవుడే, తండ్రే మాట్లాడిన మాటలు చాలా తక్కువ కనబడతాయి మనకి. ఓ 3-4 మాత్రమే కనబడతాయి. వాటిల్లో ఇదొకటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుడు ఎందుకు ఆనందిస్తున్నాడు? ఎందుకంటే మనుషులందరూ పాపాలు పోగొట్టడానికి యేసుక్రీస్తు వారు పరలోకాన్ని, తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని వదిలేసుకుని భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇవి పాత నిబంధనలో కూడా ఉంటాయండి. మెస్సయ్య గురించి చెప్పిన ముఖ్యమైన 2 అధ్యాయాలు. పాత నిబంధనలో 2 అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్. కీర్తనలు 2వ అధ్యాయము, యెషయా 42వ అధ్యాయము. మెస్సయ్య గురించి ప్రకటించిన వాటిలో ఈ 2 కూడా చాలా ముఖ్యమైనవి. ఆ 2 అధ్యాయాలు కూడా సుమారుగా ఈ వచనాలతోనే స్టార్ట్ అవుతాయి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే పాత నిబంధన ప్రవచనాల్లో చెప్పబడిన మెస్సయ్య ఈ యేసుక్రీస్తే అనేది స్టార్టింగ్ లోను, ఎండింగ్ లోను, ప్రతి అధ్యాయంలోనూ మత్తయి గారు గుర్తు చేస్తున్నారు. ఈ మత్తయి సువార్త మొత్తం యూదులకి, పాత నిబంధన మొత్తానికి పరిపూర్ణత, సంపూర్ణత యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తు వారు పాత నిబంధన మొత్తాన్ని కూడా నెరవేర్చి తన శిలువ మరణంలో కొట్టేశాడు అని మనం చదువుకుంటాం. ఇక యేసుక్రీస్తు వారు వచ్చేసారు కాబట్టి మనం పాత నిబంధన పాటించాల్సిన అవసరం లేదు, కొత్త నిబంధన పాటిస్తే సరిపోయిద్ది. ఈ యేసుక్రీస్తు వారు పాత నిబంధన మొత్తానికి కూడా పరిపూర్ణత, సంపూర్ణత అనే విషయాలు మత్తయి గారు మనందరికీ కూడా, ఆ కాలంలో ఉండే యూదులందరికీ కూడా ఈ పుస్తకం ద్వారా తెలియజేస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కీర్తనలు 2వ అధ్యాయం, యెషయా 42వ అధ్యాయం, ఈ 2 మనం చదివాం అనుకోండి, మన పాపాల కోసం ఆయన చనిపోయి
చనిపోతాడు. ఆయన చనిపోవడం ద్వారా, ఆయన మన పాపాల బదులుగా దెబ్బలు తినడం వల్ల మనకి స్వస్థత లభిస్తుంది, మనం పరిశుద్ధులు అవుతున్నాం అనేది కూడా ఈ 2 అధ్యాయాల్లో క్లియర్గా ఉంటుంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారు రావడం మాత్రమే కాదు, ఆయన సువార్తను ప్రకటించి మన కోసం చనిపోయి తిరిగి లెగుస్తాడు అనే విషయాన్ని కూడా ఈ 3వ అధ్యాయంలోనే మత్తయి గారు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఆ కాలంలో ఉన్న యూదులకి పాత నిబంధన ద్వారా మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ బాప్తిస్మిచ్చే యోహాను గురించి మనం ఇంకా లూకా సువార్తలోను యోహాను సువార్తలో కూడా చదువుకుంటాము. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన అంశాలు, యేసుక్రీస్తు వారి గురించి ప్రజల్ని సిద్ధపరచడానికి యోహాను వచ్చాడు అనేది మాత్రం ఇక్కడ చదువుకున్నాం. ఆ కాలంలో ఉన్న జనాలందరికీ యోహాను కూడా బాగా తెలిసిన వ్యక్తి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బాప్తిస్మిచ్చే యోహాను కానీ యేసుక్రీస్తు వారు కానీ మారు మనస్సు గురించి ప్రకటిస్తున్నారు. అంతేగాని ఇజ్రాయేలీకి ఏదో కొత్త రాజ్యాన్ని స్థాపించి భూమి మీద ఒక రాజ్యాన్ని ఏర్పరచడానికి యేసుక్రీస్తు వారు రాలేదు. మారు మనస్సు గురించి ప్రకటించడానికి, మనందరినీ కూడా పాపము నుండి విముక్తుల్ని చేయడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఆ విషయాన్నే బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం నుండి యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తర్వాత ఏం జరిగింది అనేది మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం ఇంకో వీడియోలో చదువుకుందాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా, ఈరోజు మేము చదువుకున్న ఈ మాటలు కేవలం మా చెవుల వరకే కాక మా హృదయాల వరకు మేము చేర్చుకొని వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి, మీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి మాకు సహాయం దయచేయండి. ఏవైతే విశ్వాసంలో మేము ఎదగడానికి మాకు ఆటంకాలుగా నిలుస్తున్నాయో, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక, మానసిక అన్ని సమస్యలను మీ చిత్తానుసారంగా తొలగించండి. భూ సంబంధంగా కాదు కానీ పరలోక సంబంధంగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని, మేము మరలా కలుసుకొని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి సహాయం దయచేయమని మా కొరకై సిలువలో రక్తం కార్చిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.